నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడుతున్నారు. అసలు ఆయన మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి తీరుపైన సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని డైవర్ట్ చేయడం కోసమే అంబటి ప్రెస్ మీట్ పెట్టారని కొందరు వాదిస్తున్నారు. మరి మొత్తానికి ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతూనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తాడు, లోకేషే అజ్ఞానుడు అంటే లోకేష్ కన్నా అజ్ఞానుడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు మేడం. అసలు అంబటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒక అజ్ఞాని కమెంట్ లాగా చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడంటేనే అజ్ఞానం అని అర్థం కదా. ఇంకెందుకు మరి మీరు అడుగుతారు? ఎందుకు అజ్ఞాని? చిన్న చోరీ 9 నోట్లు 72,000 14 కోట్లు అన్నవాడు జ్ఞాన సరే పోనీ ఆయనకు తెలియక అన్నాడు. నీ తెలివేమైంది అంబటి? నువ్వేం మాట్లాడాలి? నేను చెయ్యను సార్, నేను మాట్లాడను సార్ అనాలా? ఇవాళ బోరుగడ్డ అనిల్ ఏమయ్యాడు? నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే అసలు బోరుగడ్డ అనిల్తో మాకు సంబంధం లేదు మా పార్టీకి అని ఇవాళ నాగార్జున యాదవ్ ప్రకటించాడు. మనం చెప్తున్నావా వాళ్ళకి? నైనా తొందరపడకండి, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోకండి, మీరు జ్ఞానులు కండి అని చెప్తున్నాం మనం. ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతూ ఉంటే వాళ్ళ కళ్ళకి మరి లోకేష్ అజ్ఞానిగా కనిపిస్తాడు. ఎందుకంటే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాడు కదా. ఇవాళ అసలు లోకేష్ గురించి అందరూ ఎలా మాట్లాడుతున్నారో వింటున్నాడు కదా. అంటే భరించలేక మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మం అంటాడు, అంతకుముందు ఇంకేదో అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గురించి కావాలంటే ఆ వీడియో వినండి, ఆయన మతం మానవత్వం అన్నాడు. కరెక్టే, మానవత్వం అన్నాడు, కానీ ఇంట్లో బైబిల్ చదువుతానన్నాడు. అయ్యా 4 గోడల మధ్య. ఇప్పుడు తిరుపతి వెళ్తానని తిరుమలకి మళ్ళీ అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుందని తిరుపతికి వెళ్ళలేదు అంబటి రాంబాబు, తెలుసుకోండి. అది ఆయన మతం. కాబట్టి ఇవాళ మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే మీరందరూ భయపడి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎలాగ సమర్థించుకోవాలో అర్థం కాక అంబటి రాంబాబుని పంపించాడు. ఇవాళ అంబటి రాంబాబుని బకరా చేశాడు హిందువుల ముందు జగన్మోహన్ రెడ్డి. ముందు అది అంబటి రాంబాబు తెలుసుకోవాలి. ఇవాళ ఇది బోరుగడ్డ అనిల్తో ఆగదు. రేపొద్దున అంబటి రాంబాబుకు కూడా అదే గతి పడుతుంది. అంబటి రాంబాబా మా వైసీపీ వాడే కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పించకపోతే చూడండి, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, 3 ఏళ్లలో ఎప్పుడైనా జరగచ్చు. ఇంకొక పాయింట్ ఏమన్నాడంటే చిన్న చోరీకి ఎందుకంతలా మాట్లాడుతున్నారు అంటున్నాడు. చిన్న చోరీకిట 9 నోట్లేట 72,000 14 కోట్లు ఇప్పించారట. కానీ మీరు వరాహస్వామి టెంపుల్లో 55,000 పోతే వాళ్ళని సస్పెండ్ చేశారు. మీరు అలా కాదు, వాళ్ళ చేత డబ్బులు ఇప్పించాలట. కొత్త రూల్ బాగుందా? నాయనా నువ్వేం మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు? మీ జగన్మోహన్ రెడ్డికి అయితే మెదడు మోకాల్లో ఉంది, నీకు చీలమండల్లోకి దిగిపోయింది. లేకపోతే తప్పు చేసిన వాడిని సస్పెండ్ చేసి దోషిగా నిర్ధారించకుండా మీరేం చేశారు? వాడి చేత డబ్బులు ఎందుకు ఇప్పించారు? అసలు 72,000కి 14 కోట్లు ఇప్పించటువంటి నాకు ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ రావట్లా. నేను కూడా వెళ్ళి 72,000 చోరీ చేస్తాను, నాకు 14 కోట్లు ఇప్పించు అంబటి రాంబాబు మీ జగన్మోహన్ రెడ్డిని అడిగి కదా. ఏం మనకు అర్థం కావట్లేదు, లాజిక్గా మనకు అర్థం. అంటే మీరు 72,000 కాదు చోరీ చేసింది, మీరు ఇప్పటికే 120 కోట్లు ఎంతో చోరీ చేశారని వచ్చింది. 300 కోట్లు చేసి ఉంటారు. 300 కోట్లు చేస్తే 300 కోట్లకి మీరు వడ్డీ కింద 14 కోట్లు కట్టించారు. ఇప్పుడు పరకామణి, కల్తీ నెయ్యి కేసుల్లో కీలక దశలో ఉన్నాయని చెప్పి అందుకేనమ్మా ఈ గోలంతాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లే, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మీకు ఇంకో సంగతి తెలుసా? పీపీపీ మోడల్ మీద మొత్తం ఎవరు ఎంపీలందరూ వెళ్ళి నిర్మలా సీతారామన్ కలిసి ఆవిడ ఏమంది? దేనికి వచ్చారంది. అంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే పీపీపీ మోడల్ అంటే తెలుసా అని అడిగింది. వాళ్ళు చెప్పారు. మరి ఇది ప్రైవేట్ కాదు కదా అంది. అంటే అందులో ప్రైవేట్ అనే పదం ఉంది కదా అన్నాడు సుబ్బారెడ్డి. అని అర్థం ఉందా? ఆవిడ తరివింది వాళ్ళని. ఇవాళ మీకు మొత్తం పరువు పోయింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి వాళ్ళు ఇవాళ సమర్థించుకోలేకపోతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తావు, నువ్వు నీ నియోజకవర్గాన్ని వదిలేసావు, నీ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, నీ పనులు నువ్వు చెయ్యట్లేదు. పిచ్చాడా? నిన్న పంచాయతీరాజ్ శాఖ మీటింగ్ చూసారా మీరు? ఒక మహిళ ఒక అద్భుతమైన సలహా ఇస్తే ఆయన ఒప్పుకున్నాడు. మీరే సర్పంచ్గా అవ్వచ్చు కదమ్మా, నెక్స్ట్ నిల్చోవచ్చు కదా అన్నాడు. ఆవిడిచ్చిన సలహాకి ఇదే నేను మొత్తుకునేది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు నమ్మరు. అంటే నేను ఇది సబ్జెక్ట్ మారిందని అనుకోవద్దు, ఒక చిన్న మాట అంతే. ఆవిడ చెప్పింది చాలా మంచి మాట చెప్పింది.
అంటే మనకి ఈ బహిర్భూమిలో వెళ్ళటం అనేది ఆంధ్రాలో అలవాటు ఎక్కువ. దాన్ని కంట్రోల్ చేయమని చెప్పింది. నిజంగా మెచ్చుకోవాలి ఆవిడని. అది యాక్సెప్ట్ చేశాడు ఆయన. సర్పంచులకి అవన్నీ కూడా నేను రెక్టిఫై చేస్తానని చెప్తేనే మీరు వాళ్ళని నిల్చోపెట్టండి అంది కదా. అది వాళ్ళ బాధ్యత. కాబట్టి ఇప్పుడు బాధ్యతగా పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదా అన్నదానికి ఉదాహరణ చెప్పా అంతే. అంటే ఆయన పని చేయట్లేదు అంటున్నాడు కదా, అంటే కళ్ళజోడు మార్పించండి ముందు అంబటి రాంబాబుకి, కొత్తగా కళ్ళజోడు పెట్టించండి జగన్మోహన్ రెడ్డికి. ఇంకో మాట అన్నాడు, అసలు నువ్వు జనసేన తరఫున పనిచేసుకో, నువ్వు అసలు చంద్రబాబు నాయుడు నుంచి బయటకు వచ్చి అంటే జనసేన టీడీపీ విడిపోమని చెప్పాడు. సో ఆవు వ్యాసంలాగా ఎక్కడికి వచ్చాడు పాయింట్, కూటమిని విడగొట్టడానికి వచ్చాడు. అది అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి. సో ఎక్కడ పరకామణి చోరీ, ఎక్కడ జనసేన టీడీపీ విడిపోవడం, మీ అతి తెలివంతా చూపిస్తే ఎవ్వడు వినడు. అసలు పవన్ కళ్యాణ్ దగ్గర మీ పప్పులు అసలు ఉడకవు. ఆయన ఇష్టం అండి, ఆయన సనాతన ధర్మం అంటాడు, లేదు ఇంకేదో ధర్మం అంటాడు. నీ మతం ఏంటని అడుగుతావేంటి పిచ్చాడిలాగా. ఆయన క్లియర్గా చెప్పాడు, నాది హిందూ మతం, నేను హిందువునని. వాళ్ళ ఆవిడ క్రిస్టియన్, అది కూడా చెప్పాడు ఆయన. వాళ్ళ ఆవిడ కూడా నేను నమ్మకం ఉంది నాకు అని అఫిడవిట్లో సైన్ చేసింది. వాట్ ఎల్స్ యూ నీడ్? మీ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేదు. ఈ 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటాడు, బయటకు వచ్చాక నాది మానవత్వం అంటాడు, కానీ మనుషులను చంపిస్తాడు. అది ఆయన మానవత్వం. నీ కారు కింద నీ కార్యకర్త పడితేనే పక్కకి ఇచ్చేసి వెళ్ళిపోమంటాడు, అది మానవత్వం. మీకు అర్థమైందా? అది. అందుకని జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాల్సింది ఇవి, పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సింది అది. పవన్ కళ్యాణ్కి క్లారిటీ ఉంది, క్లారిటీ లేనిది జగన్మోహన్ రెడ్డికి. పైగా 100% స్ట్రైక్ రేట్ అంటావు, అవును వచ్చింది అంటాడు, నువ్వెందుకు ఏడుస్తావు? ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి విడిపోమంటావా నువ్వు పార్టీ నుంచి? అంటే రేపు పొద్దున్న మీరు రావాలి కాబట్టి మీకు మార్గం సుగమం చేయాలా? మీ జగన్మోహన్ రెడ్డి 2.0 ముఖ్యమంత్రి 2029, నిన్న కొడాలి నాని గారు కూడా బెదిరిస్తున్నాడు కదా, 6 నెలల్లో బయటకు వస్తాను, ఏం చేస్తావు వచ్చి? నేను లేస్తే నా అంతటి వాడు లేడన్నట్టు, ఎవడో అలా ఉంది ఇది. నువ్వు లేచినప్పుడు కదా, నువ్వు బయటకు వచ్చినప్పుడు కదా. 6 నెలలుగా రెస్ట్లో ఉన్నట్ట, జీవితకాలం రెస్ట్ తీసుకో, బాగుంటావు. లేకపోతే మళ్ళీ నువ్వు ప్రజల్లోకి వచ్చావు అనుకో, అనారోగ్యం పాలవుతావు అనవసరంగా. అందుకని మీ సత్తా ఏంటి, మీ లెవెల్ ఏంటి, మిమ్మల్ని ప్రజలు ఎలా అనుకుంటున్నారు? నోరు పుచ్చుకు బతుకు ఊరి గంగాళమ్మ అన్నారు, అలాగా నోరు పుచ్చుకు బతుకుతానంటే ప్రజలు ఊరుకోరు, తాట తీస్తారు. మన 11 ఇచ్చారు, ఈసారి 11 కూడా ఇవ్వరు, అది చెప్తున్నా. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్కి నువ్వు సలహా ఇవ్వద్దు అంబటి, నీ పన్ను చేసుకోనైనా నువ్వు జగన్మోహన్ రెడ్డి సలహాలు వింటాం మానే, ఆయనకి పని చేయటం మానే, నువ్వు బాగుపడతావు, నీ కుటుంబాన్ని చూసుకో, నువ్వు హ్యాపీగా ఉండు. ఎందుకు మనం డ్యాన్స్ చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు మనకి రాజకీయాలు? ఎలాగ పార్టీ లేదు, రాజకీయం లేదు, నేతి బీరకాయల నెయ్యంతో అక్కడ పార్టీ ఉండడం అంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.